ఇది కరెక్ట్ కాదు సార్. కూర్చోండి కూర్చోండి, శివరారెడ్డి గారు కూర్చోండి. మంత్రి గారు చెప్పండి. చైర్మన్ సార్, ప్రశ్నలో వారు అడిగింది లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, సిబిఐ కోర్ట్స్, వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్, ఏపీఆర్. హైకోర్టు బెంచ్ గురించి ప్రస్తావన లేదు. దాన్ని మా ప్రభుత్వమే చాలా ముఖ్యంగా స్పష్టంగా మా వైఖరే, మా విధానం హైకోర్టు బెంచ్ అనేటువంటిది మీరు 3 రాజధానులు చెప్పినప్పుడు ఉంది, ఈ రోజుకి ఉంది. కమిటెడ్ గా దాని మీదే మేము స్టేట్మెంట్ ఇచ్చాం. మీ పాలసీలని మేము ఇంప్లిమెంట్ చేయడానికి లేము, మా ప్రభుత్వ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారు. మేము హైకోర్టు బెంచ్ అన్నాం. బెంచ్ కమిట్మెంట్ శాసనసభ వేదికగానే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. ఏదైతే లోకాయుక్త ఉందో దాన్ని షిఫ్ట్ చేయడం లేదు, హ్యూమన్ రైట్స్ కమిషన్ ని షిఫ్ట్ చేయడం లేదు. సిబిఐ కోర్ట్స్ అధ్యక్ష 4 ప్రాంతాలకు 4 ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో షిఫ్ట్ చేసేది ఏం లేదు అధ్యక్ష. అది 4 ప్రాంతాలకు ఆల్రెడీ 4 ఉన్నాయి. దాంట్లో వక్ఫ్ బోర్డ్ అక్కడే ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, నేను పదే మీకు మొన్న కూడా చెప్పా, మా లోకేష్ బాబు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు ఒక్కటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మంత్రులందరికీ కూడా, మీ శాఖల్లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ తిరగాలి, తిప్పి చూడాలి అనేటువంటి ఆలోచనతో పోవద్దు. మంచి ఉంటే దాన్ని కంటిన్యూ చేయండి, ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగించే చూడండి, అంతే తప్ప రివర్సల్ మాత్రం మీరు ఇంటెన్షనల్ గా చేసే ఆలోచనలో పోవద్దు అని మేము ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నాం అధ్యక్ష. మా పాలసీ యాక్చువల్గా ఇక్కడ పెట్టాలని కానీ పెట్టారు. ఎస్, లెట్ ఇట్ కంటిన్యూ అనేటువంటి మ్యాగ్నానిమస్ స్టాండ్ ని మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అదే విషయాన్ని వారికి చెప్తున్నా అధ్యక్ష. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ గురించి అధ్యక్ష, ఇది ఎందుకంటే సభ్యులు అడిగారు పరిశ్రమలకి వాళ్ళే ఛాంపియన్, రాయలసీమకి ఏదో వాళ్ళ ఛాంపియన్ అని. రాయలసీమలో కియా మోటార్స్ ఎవరి టైంలో వచ్చింది అధ్యక్ష? ఈ 5 ఏళ్లలో రాయలసీమలో ఎంత పారిశ్రామిక అభివృద్ధి జరిగింది అధ్యక్ష? ఒక్క సింగిల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అధ్యక్ష. ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు ఏదైతే కొప్పర్తి మాట్లాడుతున్నారో దానికి ఫండ్స్ టైఅప్ తీసుకొచ్చింది మేము అనేటువంటిది గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. సో వీఆర్ కమిటెడ్, వీఆర్ కమిటెడ్. ఎందుకు మేము వస్తున్నాం అధ్యక్ష, కొంచెం ఓపిక వినండి. వీఆర్ కమిటెడ్. మీరు ప్రస్తావన చేశారు కాబట్టి నేను చేయాల్సి వస్తా ఉంది. 5 సంవత్సరాలు ఒక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్ తేకుండా, ఇండస్ట్రీస్ తేకుండా ఇవాళ ఇండస్ట్రియల్ ఎస్టేట్ తరలించారు. ఎందుకు జరిగింది ఎంఎస్ఎంఈ అంటే కేంద్ర ప్రభుత్వం, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టైఅప్ ఇన్స్టిట్యూట్ అధ్యక్ష. వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇది క్యాపిటల్లో ఉండాలన్నటువంటి సజెషన్ వస్తే సంబంధిత శాఖ వాళ్ళు జీవో ఇష్యూ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి వచ్చి దీన్ని ఓవరాల్ పిక్చర్ తీసుకుందాం, అబెన్స్ పెట్టండి అని వీళ్ళెవ్వరూ ప్రశ్న లేవనెత్తక ముందే గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద అబెన్స్ పెడుతూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ రాష్ట్రానికి రాయలసీమకి ఏది అవసరమో, ఏది ప్రాముఖ్యమో అనేటువంటిది మేము నిర్ణయం తీసుకుని ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మేము నిర్ణయాలు తీసుకుంటామనేటువంటిది ప్రభుత్వం నుంచి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష. రెండవది, సడన్ గా శ్రీబాబు ఒప్పందం గుర్తుకొచ్చింది అధ్యక్ష. 5 ఏళ్లలో 2 సభల్లో ఒక్క రోజైనా శ్రీబాగ్ ఒప్పందం గుర్తుకొచ్చింది అధ్యక్ష. శ్రీబాగ్ ఒప్పందం అసలు ఎప్పటిది అధ్యక్ష? ఎవరి మధ్య జరిగింది? తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్ర ఏర్పాటైనప్పటిది. దాని తర్వాత ఆంధ్ర ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ గా తెలంగాణతో కలిసి మారింది, తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్ర అయిపోయింది. పోనీ ఎవరు సార్ ఆ శ్రీబాగ్ ఒప్పందంలో? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద మనుషులు రాసుకున్నటువంటి ఒప్పందం కాంగ్రెస్ పార్టీని అధ్యక్ష. వాళ్ళల్లో గ్రూప్ రైవలరీస్ ఉన్నాయి అధ్యక్ష. అప్పుడు ఆ గ్రూప్ రైవలరీస్ ని అధిగమించడానికి రాసుకున్నటువంటి ఒప్పందం. మేము ఇవాళ చిత్తశుద్ధితో రాయలసీమకి నీటి తరలింపు ఏదైతే శ్రీబాగ్ ఒప్పందంలో ఉందో 5 ఏళ్లలో హంద్రీనీవాలో 1 కిలోమీటర్ కెనాల్ అయినా మీరు వైడెన్ చేశారా? ఇవాళ మా ముఖ్యమంత్రి గారు తరఫున మేమందరం కూడా చెప్తున్నాం, మాకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం హంద్రీనీవా వైడనింగ్ అనేటువంటిది మేము ప్రారంభిస్తాం. రాయలసీమకి శ్రీబాగ్ ఒప్పందంలో చెప్పినట్టుగాని చెప్పకపోయినా కూడా మేము నీటిని తీసుకుపోతాం అనేటువంటి చెప్తామన్నాం అధ్యక్ష.